నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేయించుకునేందుకు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. నిన్నటి వరకు మనం చూసాం, రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతిని అడ్డుపెట్టుకొని మత కలహాలు రెచ్చగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో కూడా మనం చూసాం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ లో మత కలహాలు చెలరేగేలా చేశారు అని చెప్పి అప్పట్లో చెన్నారెడ్డి గారు ఆరోపణలు చేయడం. అదే రాజకీయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే తాజాగా పరిటాల సునీత కుటుంబంపై తోపుదుర్తి ప్రకాష్ కావచ్చు, అలాగే మద్దెల చెరువు సూరి కుటుంబాలను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అన్న వార్తలైతే వస్తూ ఉన్నాయి బయటికి. సో అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్నటువంటి ఈ తాపత్రయం, ఈ ప్రయత్నాలను ఎలా చూడాలి? ఇలా చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందా? అలాంటి విషయాలు ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మధు గారు, ఇప్పుడు కొత్తగా నిన్న పరిటాల సునీత గారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని. సో ఇప్పుడు ఆవిడ మాటలను బట్టి చూస్తే, అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా అనే ఆలోచనే వస్తోంది. సో ఇది ఆయన మరి ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? రాజకీయం కోసం ఇలా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఒక వినాశకరమైనటువంటి పరిస్థితి. ఈ దేశానికి స్వతంత్రం కావాల్సినప్పుడు కూడా ఎంతోమంది వీరులు, ధీరులు ఏకతాటి మీదకి వచ్చి పోరాటం చేశారు. స్వాతంత్రం వచ్చే సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు పోతా ఒక చిచ్చు పెట్టిపోయారు. భారతదేశాన్ని ఏమో సెక్యులర్ దేశంగా, పాకిస్తాన్ ఏమో మత దేశంగా, అంటే ప్రశాంతంగా ఉండకూడదు భారతదేశం. అందుకని చెప్పి రెండు సిద్ధాంతాలు మన మీద రుద్ది అప్పటి బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మనకు స్వతంత్రం ఇచ్చారు. అర్థమైందా? దాని ఫలితంగా ఏమైంది? 47 లక్షల మంది భారతదేశ పౌరులు అనాథలైపోయారు. 12 లక్షల మంది రక్త తర్పణం సింధు నది లోయలో ప్రవహించింది. దాని ఫలితమే ఇప్పుడున్నటువంటి ఒక చట్టం, అంటే ద్విజాతి సిద్ధాంతం. సేమ్ ఆ సందర్భాన్ని మనం పుష్కరించుకొని రాజకీయంలో అధికారం కోసం, అధికార మోహంతో, ధన వ్యామోహంతో, అధికార మోహంతో ఒక మనిషి ఆడుతున్న వికృత క్రీడ అన్నమాట ఇది. దానికి మతాన్ని అడ్డం పెట్టుకుంటాడు, కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు. ఇది ఈనాటి సంఘర్షణ కాదు. వాళ్ళ తండ్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని గద్దె దింపి ఈయన ముఖ్యమంత్రిని కావటం కోసం పాత బస్తీలో మత ఘర్షణలు సృష్టించి మారణ హోమం సృష్టించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నేత్రుమల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం జరిగింది. దీనికంటే ముందు ఇంకొక సంఘటన జరిగింది. అప్పుడు రంగా ఉండేవాడు విజయవాడ. రంగాని ఎవరు చంపారు అంటే, రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం కాంగ్రెస్ నాయకులే రంగాని హత్య చేపించి ఒక్కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టేసి విజయవాడని అగ్నిగుండం చేశారు. అది కూడా రాజకీయం కోసం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 83లో పుట్టి 7 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆ పార్టీని తట్టుకోలేక కమ్మల కాపుల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏం జరిగింది? చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. చెన్నారెడ్డిని ఉండనిచ్చినాడా? వెనక పక్కన పాత బస్తీల అల్లర్లు సృష్టించేసి నేత్రుమల్లి జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. నేత్రుమల్లి జనార్దన్ రెడ్డిని మెడికల్ కాలేజీలో కుంభకోణంలో ఇరికిచ్చి ఆయన్ని దింపేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తే అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ఇది అప్పటి చరిత్ర. 89 నుంచి 94 మధ్య. అందుకని 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు వచ్చిండ్రు. 94లో ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా కేవలం 26 సీట్లకే పరిమితమైతే అప్పుడు 294 సీట్ల ఉమ్మడి అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉమ్మడి అసెంబ్లీలో 26 సీట్లకి కాంగ్రెస్ పార్టీ పండబెట్టారు. అటు తెలంగాణ గడ్డ మీద ఉన్న తెలుగు ప్రజలు, సీమాంధ్ర నేల మీద ఉన్నటువంటి వాళ్ళు. అక్కడికి అర్థమైందా? కాబట్టి
తెలుగు ప్రజలు మళ్ళీ తెరుచుకున్నారు, మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తెచ్చుకున్నారు. దాని తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి రావాలని చెప్పి మళ్ళీ ఆయన కుయుక్తులు పన్నాడు. ఆ కుయుక్తులు కూడా మనకి ఇంకా పనిచేయపోగానే తెలంగాణ జెండాని చిన్నారెడ్డి నాయకత్వంలో 99లో లేవనెత్తారు. తెలంగాణ వాదాన్ని పుట్టించారు ఆ రోజు. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఏమైంది, 2009కి వచ్చేసరికి రిలయన్స్ వాళ్ళు మా అబ్బాయిని చంపేశారు అని చెప్పి ఈయన ఒక ఆయన చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మా నాన్నని సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు కలిసి మా నాన్న చంపేశారు. అదే రిలయన్స్ వాళ్ళకి ఏం చేశాడు, ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే రెడ్ కార్పెట్ పరిసి పరిమెళ్ళ నత్వాని అనే ఒక అతనికి రాజ్యసభ ఇచ్చారు. హైదరాబాదు మహానగరంలో భాగ్యనగరంలో రిలయన్స్ స్టోర్లన్నీ తగలబెట్టించారు, రాళ్లతో కొట్టించారు. తర్వాత ఇంకొక సంఘటన కూడా చెప్తాను. తునిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే తునిలో రైళ్లు తగలబెట్టించింది ఎవరు? అంటే రాజ్యాధికారం మనుషులను చంపటానికి వెనకాడరు అన్నమాట. అంటే ఆ రాజ్యకాంక్ష అటువంటిది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రాజ్యాధికారం ఉంటే మనం ఎంతైనా దోచుకోవచ్చు. అయిపోయిందా? కోడికత్తి కేసు ఎప్పుడు జరిగింది? ఎలక్షన్కు ముందు 2018లో కోడికత్తి కేసు. ఒక దళితుడు చెయ్యని తప్పుకి 5.5 సంవత్సరం జైల్లో ఉన్నాడు. ఇంకోటి గొడ్డల కత్తి, గొడ్డల వేటు ఆడేశారు, సొంత చిన్నాయన్నే పరలోకాలకు పంపించారు. గొడ్డలతో నరికి చంపి చంద్రబాబు నాయుడు చేతిలో ఇంత బొడుగు కత్తి పెట్టి నారావారి రక్త చరిత్రని టైటిల్ రాసుకున్నది ఎవరు? అంటే రాజ్యం కోసం కన్న తండ్రిని చెరసాల్లో పెట్టి ఔరంగజేబు ఆ రోజు రాజ్యాధినేత అయ్యాడు. ఔరంగజేబు కన్న తండ్రిని జైల్లో పెట్టి రాజ్యాధినేత అయ్యాడు. ఈడేం చేశాడు, కన్న తండ్రి మరణాన్ని శవం పక్కన పెట్టి సంతకాలు పెట్టించును ముఖ్యమంత్రి కావాలని. దానికి ప్రత్యక్ష సాక్షి బొత్స సత్యనారాయణ, తండ్రి కాని తండ్రి, నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పిన ఆయనే నిదర్శనం. రెండోది ఏంది, ఆ కన్న తండ్రి మరణంతో ముఖ్యమంత్రి పదవి రాలేదని చెప్పి పిన తండ్రిని నరికి చంపి రాజ్యాధికారంకి వచ్చాడు. నాడి ఔరంగజేబు పోలికలు పుష్కలంగా వీళ్ళు ఉన్నాయి. నేను అందుకే చెప్తాను, మనకి అసురులు ఉండేవాళ్ళు, రావణాసురుడు, బకాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, వీళ్ళందరినీ మిక్సీ చేస్తే వాడే కలికాల జగనాసురుడు అని ఊరకంటాం అని మాట. పురాణాల్లో అసురులకి దేవతలకి ఈ మధ్య జరిగినటువంటి సంగ్రామంలో ఆ నలుగురు కలిసి జాడీలేసి మిక్స్ చేస్తే వాడే ఈ కలికాల జగనాసురుడు. ఈ పులివెంతల పులకేసి, ఈ పులివెంతల పారంబోకోడు ఈడే ఏకాదశి రెడ్డి అన్నమాట. కాబట్టి రాజ్యాధికారం కోసం వాడు మతాన్ని వాడతాడు, కులాన్ని కూడా వాడతాడు. ఎందుకంటే కులాన్ని వాడకపోతే, మతాన్ని వాడకపోతే ఇంకా కూడా జరగతాయి సార్. నేను చెప్తున్నాను, అంబేద్కర్ మెళ్ళలో చెప్పుల దండలు వేపిస్తాడు, వాడే రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కూలగొట్టిస్తాడు. జరగబోయే ముచ్చట కూడా చెప్తుండా. అంటే అంబేద్కర్ మెళ్ళలో వాడే చెప్పుల దండలు వేపించి దళితుల్ని రెచ్చగొడతాడు. పాస్టర్లని వాడే ఏటి వేపిస్తాడు. పాస్టర్లు భద్రంగా ఉన్నాడు, ఇమాములు పాస్టర్లు మీకు చేతులు ఎత్తి దండం పెడుతుండారా నాయన, వాడు కాలాంతుకుడు రా నాయన, వాడిని నమ్ముకున్నారంటే మేనత్ ఉంది కదా, ఒక ఆమె విమలారెడ్డి తిరుగుతుంది కదా, మనం దేవుని రాజ్యములో బతకాలని బోధనలు చేస్తుంది కదా, మన దేవుని యేసు రాజ్యం తెచ్చుకోవాలంటుంది. అంటే మనుషులు చంపేసి యేసు రాజ్యం తెస్తా తల్లి. అందువల్ల ఏంటంటే వీళ్ళు దేశద్రోహులుగా సంచరిస్తుండు కాబట్టి, ఒక ఆర్థిక ఉగ్రవాది కాబట్టి, నేను మూడు రాజశేఖర్ రెడ్డి బొమ్మలు వాడే కూలగొట్టి, వాళ్ళ నాయన విగ్రహాలు వాడే కూలగొట్టి, చూడండి రాజశేఖర రెడ్డి బొమ్మలు కూలగొడుతుంది కూటమి ప్రభుత్వం అని రెడ్డిలతో రెచ్చగొడతాడు. రెండోది ఏంటంటే దళితులు రెచ్చగొట్టడానికి ఏం చేస్తాడు, అంబేద్కర్ విగ్రహాల మెడల్లో చెప్పులు దండలు వేపిస్తాడు. మూడోది ఏం చేస్తాడు, పాస్టర్లని నరికేసి క్రిస్టియన్లందరికీ నేను నీకు పెద్దన్న అంటాడు. చంపేది వాడే, దండేసేది వాడే, దండం పెట్టేది వాడే, పిండం పెట్టేది కూడా వాడే. కాబట్టి భద్రంగా ఉండండి రా నాయన, ఒక అరాచకవాది సంచరిస్తుండని మాత్రం చెప్పగలను. రైట్ సార్. 2024లో వైఎస్ఆర్సీపీకి రాయలసీమలో 52 స్థానాలకు పోటీ చేస్తే 7 మాత్రమే వచ్చాయి. సో అక్కడ పట్టు నిలుపుకునేందుకు అక్కడ కీలకంగా ఉన్నటువంటి రెడ్డి కమ్మల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాన్ని తెరలేపుతోంది, చిచ్చు పెట్టేందుకు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విధంగా జరుగుతోంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి సార్. సో ఎలా చూడొచ్చు అంటారు? రాఫ్తాడ్లో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నాడని,
అక్కడ ఎవరో హత్యకు గురైనటువంటి కుటుంబ పరామర్శ అనేటువంటి నెపంతో అక్కడ పరిటాల కుటుంబం, లేకపోతే అటు అత్తూపు దుర్తి, ఆ మధ్యల చెరువు సూరి, ఆ సానే ఓబుల్ రెడ్డి, వీళ్ళ మధ్య మళ్ళా పాత ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చే కుట్ర చేస్తున్నాడని. అంటే నిన్నగాక మన రాజమహేంద్రవరంలో మత చిచ్చు ఎట్లా అయితే ఆ పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే దాన్ని హత్య అని ఒక ఇదేసి వాళ్ళంతా పాస్టర్లు, క్రైస్తవ సంఘాలందరినీ అక్కడికి పిలిపించి ఒక పెద్ద ధర్నా, అసలు పోస్ట్ మార్టం కూడా చేయనీయకుండా డెడ్ బాడీని, దానికి హర్షకుమార్, కేఏ పాల్, లేకపోతే విమలారెడ్డి, అతనెవరో జాన్ లింగం, ఎవరు క్రిస్టియన్ సెల్, వైసీపీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు, ఎలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అంటే ఆ రోజు కనుక వాళ్ళు రెచ్చిపోతే అక్కడ రాజమహేంద్రవరాన్ని తగలబెడితే, అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ పోలీస్, డీజీపీ, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు అభినందించాలి. ఒక పెద్ద ఉపద్రవం నుండి రాజమండ్రి నాళ్ళు కాపాడారు అన్నమాట. మొత్తం విడుదల చేసిన సీసీ ఫుటేజ్ల వల్ల ఏమని తేలింది, అది రోడ్డు ప్రమాదం, వరుసగా 4 చోట్ల ఆయన పడ్డాడు, అసలు అతను డ్రైవ్ చేసే పొజిషన్లో లేడు, మగతగా ఉన్నాడు, చనిపోయాడు అనేది ఆ ఫుటేజీల్లో అంతా బయటకు వచ్చిన పరిస్థితి. ఆ ప్రవీణ్ భార్యే వీడియో వదిలింది, ఆ ప్రవీణ్ తమ్ముడే వీడియో వదిలాడు. దయచేసి దీన్ని రెచ్చగొట్టబాకండి, ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు పట్ల మాకు నమ్మకం ఉంది. అంటే ఎక్కడ అవకాశం దొరికినా చిచ్చు పెట్టడానికి పెట్రోల్, అగ్గిపుల్లతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు రాఫ్తాడ్లో ఏమని చెప్పింది పరిటాల సునీత, కారు బాంబు లేకపోతే టీవీ బాంబు వీటి వల్ల మా 3 కుటుంబాలు ఇవాళ ఈ విధంగా యజమానులు కోల్పోయాయి. మధ్యల చెరువు సూరి చనిపోవటం, గంగుల భానుమతి, తన పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి అలాగే ఉంది. నిజంగా నీకు భానుమతి మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకి, మొన్నెందుకు ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకి? అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇవాళ లేని ప్రేమని ఆ గంగుల కుటుంబం మీద, సాని కుటుంబం మీద చూపిస్తూ అక్కడ రాఫ్తాడ్లో మళ్ళా కుల చిచ్చు పెట్టే కుట్రలు, కమ్మ కాపుగా అక్కడ చీల్చే కుట్రలు. అంటే రాయలసీమలో ఇవాళ పునాది ధ్వంసమైంది. మనం చూసాం గత ఎన్నికల్లో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వచ్చాయి, 52కి 49 వచ్చాయి. అలాంటిది అతను సీమ ద్రోహిగా మారిన పరిస్థితుల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలబెట్టాడు. అసలు సంక్షేమం బటన్లు నొక్కుతున్నానని చెప్పి ఆ బటన్లు నొక్కినవన్నీ కూడా సాక్షిలో యాడ్స్కి. అంటే ప్రజాధనం జగన్మోహన్ రెడ్డి ఖజానాలోకి ఎలా దోచేశారో లిక్కర్ మాఫియా ద్వారా, ఏది గదిలిచ్చినా 20 కోట్ల కుంభకోణం, 20,000 కోట్ల కుంభకోణం. వీళ్ళంతా భూ కబ్జాలు, పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అటవీ భూములన్నీ ఆక్రమించటం, మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టడం. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ అటవీ భూముల కబ్జా, అతను ఎవరో ఇప్పుడు ఆ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అతను ఆ గుర్రం ఆ దెబ్బల దగ్గర అతనేంటి కబ్జా, గుర్రం కొండ సార్. అంటే ఎలా వీళ్ళు పేదల భూములు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ యొక్క అసైన్డ్ భూములు ఎలా 13 లక్షల ఎకరాలు వీళ్ళు ఫ్రీ హోల్డ్లో పెట్టారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? 52 నుంచి ఇవాళ 7 స్థానాలకి మరి అతన్ని గెలిపించారంటే ఆ 7 స్థానాల్లో కూడా చావు దప్పి కొన్ను లొట్టబోయిన పరిస్థితి. ప్రజలు మేల్కొన్నారు, ప్రజలు చైతన్యవంతులయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఇలా మత చిచ్చు పెట్టడం, కుల చిచ్చు పెట్టడం అంతకుముందు వాళ్ళ నాన్న హయాంలో, ఇప్పుడు మధు గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా అయితే హైదరాబాద్లో మత కలహాలు రెచ్చగొట్టడం, లేకపోతే కమ్మ కాపు మధ్య ద్వేషాలు రెచ్చగొట్టడం, జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా. ఆ తునిలో రత్నాంచల్ ఎక్స్ప్రెస్ రైలు తగలబెట్టడం. అంటే అధికారం కోసం వీళ్ళు చెయ్యని అరాచకం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం కోసం ఏ అరాచకానికి పాల్పడతాడో. ఇప్పటికయ్యింది సంవత్సరమే, ఇంకా 4 సంవత్సరాలు. ఈ 4 ఏళ్లలో ఇంకెన్ని అగ్నిగుండం చేస్తాడా ఆంధ్రప్రదేశ్ని? ఇంకెన్ని చోట్ల? నిన్న రాజమండ్రి అయిపోయింది, ఇవాళ రాఫ్తాడ్ అంటున్నారు. అంటే ఇవాళ జగన్ కదలికల పైన ఇవాళ నిఘా పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని సంప్రదిస్తున్నాడు, ఏ వర్గాలను రెచ్చగొడుతున్నాడు, ఏ చిచ్చు రగిల్చబోతున్నాడు, వీటన్నిటిపైన సిఐడి, విజిలెన్స్ దృష్టి పెట్టి వాటికి కౌంటర్ కనుక తీసుకోకపోతే
ఏదో రాజమండ్రిలో బయటపడ్డారు. లేకపోతే ఏం జరిగేది? ప్రతి చోట ప్రతి సందర్భంలో ఇలా సీసీ ఫుటేజీలు ఉండకపోవచ్చు. అంటే ఒకవైపేమో సొంత బాబాయినే గొడ్డలతో నరికారు. అధికారం కోసం దేనికైనా తెగబడతారనేది తెలిసినప్పుడు కూటమి ప్రభుత్వం మేల్కోవాలి. సో ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మంత్రులకి దిశానిర్దేశం చేశారు. ఈ విధంగా అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. సో అలర్ట్గా ఉండాలి అని కూడా వాళ్ళకు ఒక సందేశం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క చంద్రబాబు బాధ్యతగానో ఇది తెలుగుదేశం బాధ్యతగానో చూడకూడదు. ప్రజలేంటి ఈ 3 పార్టీలని సమిష్టిగా గెలిపించారు. అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇవాళ 164 సీట్లతో గెలిపించారంటే, 21 ఎంపీ సీట్లను గెలిపించారంటే 94% సీట్లు వీళ్ళకి ఇచ్చారు. 57% ఓట్ బ్యాంక్తో మిమ్మల్ని గెలిపించినప్పుడు ఏంటి మీ బాధ్యత? ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పెద్దలు ముగ్గురు సమిష్టి బాధ్యతగా తీసుకోవాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ దేనికి? మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి. ఇప్పుడు రోడ్లు వేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, ఇంకా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురండి, పెన్షన్లు పెంచండి, అన్నీ చేయండి. చేస్తూ ఈ అరాచకాలని అణిచేయండి. ఇది ముఖ్యం. ఏది? జగన్ అరాచకాలని అణిచేయకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయకుండా వీళ్ళు ఎంత అభివృద్ధి చేసినా అది బూడిదలో పోసినా పన్నీరే. రైట్ సార్. అసలే ఈ 10 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో అవస్థలు కూడా పడింది. ఇప్పుడు ఎలాగూ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు గారు పూనుకున్నారు. అలాగే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ విధంగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలంటారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు యొక్క అడ్వైజ్ ఏంటంటే, గవర్నమెంట్ కూడా గూగుల్ కంపెనీతో పనిపడింది. ఈ గూగుల్ ఎర్త్ అనేది ఏదైతే ఉందో వెబ్సైట్, గూగుల్ ఎర్త్, ఏడాడ తిరుగుతుండో దాని మీద నిఘా పెట్టాలి. గూగుల్ ఎర్త్ వాళ్ళతో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకొని, వీళ్ళు ఒక 20 మంది ఉంటారు. మా డెకాయిట్లు ఎక్కువ మంది కూడా ఉన్నారు. ఒకే 20 మందే ఈ డెకాయిట్లు ఉండేది ఒక 20 మంది ఉన్నారు. గూగుల్ ఎర్త్ తోటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక ఒప్పందం కుదుర్చుకొని వీడు ఎక్కడికి పోతుండు, వీడు ఏం చేస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు, గూగుల్ ఎర్త్ తోటే కొంతమంది సాఫ్ట్వేరు నిపుణుల్ని రిక్రూట్ చేసుకొని ప్రభుత్వము గూగుల్ ఎర్త్ ద్వారా వీడి మీద నిఘా పెట్టాలి. నిఘా పెట్టకపోతే రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టకుండా వెళ్ళిపోయిండు. కాబట్టి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంకొక వైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి 6 జిల్లాల్లో మీరు రాయలసీమని ఒక్కటే ఒక కాటన్ కట్టకండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు, ఈ యొక్క 6 జిల్లాల్లో ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాడు. రెడ్డి సంఘాలతోటే మీటింగ్ పెట్టిస్తున్నాడు. కాబట్టి అంతా ఎవరైతే కన్వర్షన్ కరప్టెడ్ అయినటువంటి క్రిస్టియన్ రెడ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎమ్మడబాతరు. హిందూ రెడ్లోడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మడపోరు. ఎందుకంటే రెడ్లందరూ ఇప్పుడు రాయలసీమలో కమ్మల మధ్య, రెడ్ల మధ్య, కోస్తాకు వచ్చేసరికి కమ్మల మధ్య, కాపుల మధ్య చిచ్చు పెట్టేసి ఆ చలి మంటల్లో రాజ్యాధికారానికి రావాలనుకున్నటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం గూగుల్ ఎర్త్ అనే సాఫ్ట్వేర్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని, ఈ రెండింటిని వాడుకొని వీడి అడుగుల మీద నిఘా పెట్టాలా. నిఘా పెట్టకపోతే రాష్ట్రం అధోగతి అయిపోద్ది, సామాన్య ప్రజలు సమిధులైపోతారు. ఎందుకంటే వాడు చరిత్ర ఏంటంటే, ఉద్యమాలు దేనికి చేస్తారంటే, ఒక మాట చెప్తాను. సుందర్లాల్ బహుగుణ మన చరిత్రలో పుస్తక పాఠాల్లో చదువుకున్నాం. దేనికి? చిప్కో మూమెంట్ చేశాడు. చెట్లను కాపాడటం కోసం, దేశానికి ఆక్సిజన్ ఇవ్వడం కోసం చిప్కో మూమెంట్. 2 నర్మదా బచావ్ ఆందోళన చూసాం ఈ దేశంలో. నర్మదా బచావ్ ఆందోళన దీన్ని మేధా పాట్కర్ గారు ఆరంభించారు. ఓకే, ఇంకొక ఉద్యమం కూడా జరిగింది ఇదే దేశంలో, అవినీతి వ్యతిరేకోద్యమం. అన్నా హజారే నాయకత్వంలో అవినీతి పరుల భరతం పట్టాలని చెప్పి ఢిల్లీలో
కాంగ్రెస్ గవర్నమెంట్ కుప్పగూలిపోయి 15 సంవత్సరాలు శైలా దీక్షిత్ ముఖ్యమంత్రి, అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ఒక నూతన పార్టీ పుట్టింది, ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి వాళ్ళు 10 సంవత్సరాలేమో ఢిల్లీని పరిపాలించినారు. ఒక అవినీతి పరుడే ఇప్పుడు రాజ్యాధినేత కావాలని నన్ను చూస్తూ ఉంటే ఇంకా అన్నా హజారే చేసిన ఉద్యమానికి ఫలితం ఏంటి? అన్నా హజారే గారు సృష్టించిన ఉద్యమం లోక్పాల్ బిల్లు అయితేనేమి, లోకాయుక్త బిల్లు ఏమైపోయిందిరా నాయన? లోకాయుక్త ఏమైపోయింది, లోక్పాల్ ఏమైపోయింది? ఒక అవినీతి పరుడు పట్ల అన్నా హజారే చేసినటువంటి ఉద్యమ ఫలితము మర్చిపోయారు అందరు. సార్ అన్నా హజారే ఇటువంటి ఎదవల కోసం శిక్షించమనే ఉద్యమం చేశాడు. 43,500 కోట్ల రూపాయలు దోచుకొని తినినటువంటి ఒక భారతదేశ ద్రోహిని, ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని ఈ దేశ ప్రజలు ఆదరిస్తున్నారంటే అది మన కర్మ కాకపోతే ఇంకేమనుకోవాలమ్మా. అందుకే నేను నిన్న చెప్పా మొన్న చెప్పా, వైఎస్ఆర్సిపి అంటే సోలోమన్ రోమన్ కరప్షన్ పార్టీ. సోలోమన్ రోమన్ కరప్షన్ పార్టీ. ఆ పార్టీ ఈ దేశంలో ఉండటం దేశ భద్రతకి, దేశ ఆర్థికలకానికి, దేశ ధనానికి కూడా తీవ్రమైన. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీని బ్యాన్ చేయాలా? ఆ పార్టీని కానీ బ్యాన్ చేయకపోతే సైకోలను తయారు చేసి ఫ్యాక్టరీగా తయారైపోతుంది. అది రాష్ట్రాన్ని వినాశనం అయిందంటే దేశ వినాశనం అయినట్టే. కాబట్టి దేశ ద్రోహ ముద్ర వేసి దేశ కరెన్సీ విదేశాలకు తరలించింది కాబట్టి దేశ ద్రోహ ముద్ర కేసేసి ఇమ్మీడియట్గా బెయిల్ రద్దు చేసి జైల్లో పడేయాలి. ప్రజల్లో ఉండకూడదు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి, దేశానికి ప్రమాదకారే, రాష్ట్రానికి ప్రమాదకారి. వాడిని ఇమ్మీడియట్గా వాళ్ళు బెయిల్ రద్దు చేసేసి వాడిని ఎత్తి జైల్లో వేయాలి కేంద్ర ప్రభుత్వం. అప్పుడే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అన్నా హజారే కలల కన్నా స్వరాజ్యం రావాలంటే ఇటువంటి అవినీతి పరుడు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. వాడిని దేశ బహిష్కరణ అన్నా చేయాలా, లేదంటే ఎత్తి జైల్లోనన్నా పెట్టాలి. అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వాడు కానీ భూమి మీద కానీ ఉంటే వాడు మానవ రూపంలో సంచరిస్తున్న అసురుడు. కాబట్టి వాడిని మనిషి అంటేనే దానికంటే రాక్షసుడు అంటాం ఉత్తమం అని మాత్రం చెప్పను. వాడు రాయలసీమ గజ దొంగ అని మాత్రం నేను చెప్పగలను. రాయలసీమలో పుట్టిన గజ దొంగ వాడు. అందువల్ల వాడిని ఉపేక్షిస్తే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రాష్ట్రాన్ని తగలబెడతాడు. కాబట్టి దయచేసి వాడిని తక్షణం బెయిల్ రద్దు చేసి వాడిని జైల్లో బారేయండి. 5 కోట్ల తరపున ఏడుకుంటుండాను తండ్రి. రైట్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు చేసినటువంటి కొన్ని ఈ కోడికత్తి కావచ్చు, లేకపోతేనేమో బాబాయ్ హత్య కావచ్చు, వీటి గురించి మొదట్లో జనానికి తెలియకపోయినా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి అని తెలిసే ఆయన ఛేదించుకొని ఆయన ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గులకరాయి ఘటన కూడా అమ్మా, బీసీ పిల్లోని గులకరాయి అది కూడా ఉంది. గులకరాయి కూడా 2024 ముందు గులకరాయిల నాటకం, 2018 ముందు కోడికత్తి బాబాయ్ గొడ్డలి, కోడికత్తి గొడ్డలి. ఇప్పుడు 24 ముందు గులకరాయి డ్రామా. ఏమన్నది ఒక చెల్లెలు డాక్టర్ సునీతమ్మ ఏముంది, ఆ దొంగ డ్రామా చాలరా, అది తీసేయి, ఒక డాక్టర్గా చెప్తున్నాను, గాలి బారితే గాయం మానద్ది, ఇంకా చాలేరా, అంత గాయం అయితే ఇంత ప్లాస్టర్ వేసి తిరిగిండు. కాబట్టి అమ్మాయి డాక్టర్ ముందే చెప్పింది, ఇంక నీ డ్రామాలు కట్టిపెట్టు నడవు, అది తీసేసి తొందరగా మానిపోద్ది గాయం అని చెప్పాను. సో గతంలో అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చెల్లాయి, కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించేటట్టు ప్రజలు కూడా ఉన్నారంటారా? అంటే మీరేం చెప్తారు? ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఇప్పుడు మధు గారు అదే చెప్పారు. చిప్కో ఉద్యమం గురించి, నర్మదా బచావో ఉద్యమం గురించి, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం గురించి ఆయన చెప్పాడంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరో ఉద్యమం రావాలి. ఏది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఉద్యమం రావాలి. ఈ విధమైనటువంటి ఈ అరాచకాల వ్యతిరేక ఉద్యమం రావాలి. ఇప్పుడు ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, ఇది ప్రజల సామాజిక బాధ్యతగా చూడాలి. ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోతున్నాడు. ఏది? అసలు శవంతో పుట్టిన పార్టీ ఇది. శవం పక్కన సంతకాలు పెట్టి అతను ముఖ్యమంత్రి పదవి కోసం కోరుకున్న నేపథ్యం మనం చూసాం. ఒక శవంతోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఏది? బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లాగే ఇప్పుడు మళ్ళా రేపొద్దున ఇంకో శవం కోసం అతను ఎదురు చూసే పరిస్థితి మనం చూసాం. వినుకొండలో ఎవరో రౌడీ షీటర్లో చనిపోతే అక్కడికి వెళ్ళి వాలాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ రెచ్చగొట్టాడు. వాళ్ళిద్దరు రౌడీ షీటర్లు వైసీపీ వాళ్ళే. ఒకళ్ళనొకళ్ళు చంపుకుని చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, వినుకొండలో రెచ్చగొట్టే ప్రసంగాలు. ఇప్పుడు నిన్న రాజమండ్రి మహేంద్రవరంలో జరిగింది అదే, ఇప్పుడు రాఫ్తాడ్లో జరిగేది అదే. అంటే బివేర్ ఆఫ్ జగన్. వాళ్ళ క్విట్
జగన్. ఇప్పుడు మామూలుగా మీకు ఇళ్ల ముందు గేట్ల ముందు బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతారు. ఓ స్త్రీ రేపు రాని కూడా రాసుకున్నారు. వాళ్ళు ఏంటంటే బివేర్ ఆఫ్ జగన్. వాళ్ళ ప్రజల్లో ఒక చైతన్యం రావాలని కోరుకుంటోంది. అది మీకు మీరు చైతన్యవంతులై ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే, వీళ్ళ యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయకపోతే జరిగే విధ్వంసం మీకే. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు పడ్డ బాధలు మామూలు బాధలు కాదు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కుటుంబం, ప్రతి పార్టీ, ప్రతి వర్గం జగన్మోహన్ రెడ్డి అణిచేశాడు. ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, కార్మికులు, రైతులు, అమరావతి మహిళలు, అసలు మామూలు నరకం చూశారా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, అసలు సొంత కుటుంబాన్నే అతని వాళ్ళ కోర్టులో పెట్టాడు కదా, తల్లి మీదే కేసులు వేసాడు కదా, చెల్లి ఆస్తులు మింగేశాడు కదా, బాబాయిని చంపారు కదా, సునీత వాళ్ళ కోర్టులో పోరాటం. అంటే అటు కుటుంబ ద్రోహిగా, ఇటు రాష్ట్ర ద్రోహిగా, ఇటు పార్టీ ద్రోహిగా, సామాజిక ద్రోహిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మారాడు. ఇతనికి ఏ మతం మీద ప్రేమ ఉండదు. అటు క్రైస్తవులకి ద్రోహం చేస్తాడు, ఇటు హిందువులకి ద్రోహం చేస్తాడు, ఇటు ముస్లింలని మోసం చేస్తాడు. ఇవాళ రాజ్యసభలో మనం చూసాం. ఏంటి, లోక్సభలో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశానన్నాడు 4గురితో, రాజ్యసభలో 7గురితో అనుకూలంగా ఓటేయించాడు విప్పు జారీ చేయకుండా. సుబ్బారెడ్డి తన పార్టీ స్టాండ్ గురించి మాట్లాడకుండా తెలుగుదేశం గురించి మాట్లాడుతుంటే స్పీకర్ తిట్టిన పరిస్థితి. అంటే ఇతను ముస్లింలకు చేసిన మోసం ఈరోజు స్పష్టంగా అందరూ తెలుసుకున్నారు. అంటే ముస్లింలు ఏకం కావాలి. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు మనం అంటోంది అదే, ఏది మీ మత దీన్ని అడ్డం పెట్టుకుని అతను మళ్ళా వస్తున్నాడు. మీ కులాల మధ్య మీకున్నటువంటి భావోద్వేగాలను అడ్డం పెట్టుకుని అతను మళ్ళా వస్తున్నాడు. కాపులు, కమ్మలు, రెడ్లు, లేకపోతే బీసీలు అందరూ ఇవాళ చైతన్యవంతులు కావాలి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మధు గారు చెప్పారు, కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చేసిన మరి అన్యాయం, ఆనం రామనారాయణ రెడ్డిని ఎంత అవమానపరిచాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంత అవమానపరిచాడు. నిజంగా ఇతనికి రెడ్ల మీద ప్రేమ ఉంటే ఇంతమంది రెడ్డి బాధితులు ఉంటారా? అంటే ఆ కులం కూడా ఆలోచించుకోవాలి. అంటే ఈ జగన్కి అసలు కులం మీద ప్రేమ లేదు, జగన్కి అసలు మతం మీద విశ్వాసం లేదు. అతనికి నమ్మేది 2 డబ్బు, అధికారం. ఆ రెండిటి కోసం దేనికైనా తెగిస్తాడు. తల్లిని కోర్టులో నిలబెడతాడు, తల్లి మోసం చేసిందంటాడు, చెల్లి పిల్లల ఆస్తి అతను మింగేస్తాడు. అంటే తల్లి చెల్లి పట్ల ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఏ తల్లి ఓటేస్తుంది అతనికి, ఏ చెల్లి ఓటేస్తుంది అనేది కూడా లేకుండా ఇంకా మోసపూరిత మాటలు చెప్తాడు. మామూలు మాటలు కాదు, అసలు లేని ప్రేమ ఒలకపోస్తాడు. అదొక ఉన్మాదం. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నారు, గతంలో అనేక పర్యాయాలు ఆయన ఉపన్యాసాల్లో, ప్రసంగాల్లో ఏమంటాడు, జగనే ఒక విపత్తు అంటాడు. ఈ విపత్తు బారి నుంచి ఇవాళ వీళ్ళు ఎంత దూరం పారిపోతారు? ప్రకృతి విపత్తి ఏదో 1 గంట 24 గంటలో లేకపోతే ఎంతో వచ్చి వెళ్ళిపోద్ది. తుఫాన్ ఏమవుందంటే 1 గంట వచ్చేసి వెళ్ళిపోద్ది. అలాగే నిన్న వడగళ్ళ వాన వచ్చి ఏదో కొంత ఒక మూలను నాశనం చేసిపోద్ది. ఇది వడగళ్ళ వాన పడింది కదా నిన్న, అరటి చెట్లు, ఉద్యానవన చెట్లు. నిత్యం విపత్తు లాంటి వాడు అనమాట, నిత్యం విపత్తు. ఇప్పుడు ఏది చేసినా కూడా సార్ అధికారం కోసం వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ధనమే వాడిని అహంకారిగా నిలబెడుతుంది. ఆ ధనానికి సంబంధించిన, అవినీతి ధనానికి సంబంధించిన దాని మీద కానీ చర్య తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, వాడు తొత్తర తిమ్మిరి తీరిపోద్ది. దాని మీద ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఢిల్లీలో ఒక మహోజ్యమైన ఉద్యమం జరుగుతూ ఉంది. రేపు 11వ తేదీ, అది ఈ నెల 11వ తేదీ ఇటు తిరగద్దా అటు తిరగద్దా తెలియదు. దాంట్లో ఈయన పాత్ర కూడా బయట పెట్టబోతుంది. సుభాష్ సేన సిద్ధంగా ఉన్నారు కుర్రోళ్ళు. రేపు 11వ తేదీ ఏం జరగద్దు ఢిల్లీలో చూద్దురు అందరూ, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా ఈయన ఫోటో కూడా అక్కడ ప్రదర్శించబోతున్నాడు. ఎవరిది? నీరవ్ మోడీది, తర్వాత మన ఈయన విజయ్ మాల్యాది. వీళ్ళు చేసిన అవినీతి ఏదైతే ఉందో, రోజు వ్యాలీ కుంభకోణం అయితేనేంది, ఇదంతా రేపు వేదిక మీద ఎండకట్టబోతున్నారు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం సమాధానం చెప్తాడో కూడా చూద్దాం. ఒక మహోజ్వల ఉద్యమంగా సుభాష్ సైనికులందరూ కూడా పోతున్నారు ఢిల్లీ. రేపు 11వ తేదీ ఏం జరగద్దో ఆ రోజు తేలిపోద్ది. దీన్ని ప్రపంచమంతా చూస్తుంది ఆ రోజు. ఏ సుభాష్ సేన అయినా, జనసేన అయినా, చంద్రసేన అయినా, తెలుగు సేన అయినా, లేకపోతే మోడీ సేన అయినా, ఇవాళ ఏంటి, ఈ జగన్ సేనని కట్టడి చేయాలి. ఏది ఇవాళ ఇదొక ఉన్మాదం, ఇదొక సైకో సేన.
సైతాన్ సేన అన్నారు. ఇప్పుడు ఎవరన్నారా మాట? సొంత చెల్లె అంది షర్మిల, సైతాన్ సైన్యాన్ని నా మీదకి ఎగదోశాడు. అంటే చెల్లికే అక్రమ సంబంధాలు అంటగట్టి చెల్లి కట్టుకున్న చీరనే మాట్లాడిన పరిస్థితి. అరే తల్లి ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారంటే, రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదని అన్నారంటే వీళ్ళు ఎంత సైతాన్ సేనో ఇవాళ ఈ జాతి తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు చైతన్యవంతులు కావాలి. అతను కుటుంబ ద్రోహి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక సొంత కుటుంబానికే ద్రోహం చేసినాడు, తల్లికి ద్రోహం చేసినాడు, చెల్లిని మోసం చేసినాడు. రాష్ట్రానికి ద్రోహం చేయకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు న్యాయబద్ధంగా చీఫ్ జస్టిస్ని తీర్పు ఇవ్వమని అడుగుతున్నాం ఆయన అవినీతి కేసుల్లో. ఊరకు అడగటం వల్ల సుప్రీం న్యాయ వ్యవస్థ పనిచేయనప్పుడు ఇంక యుద్ధం తప్పదు. న్యాయబద్ధంగా సార్ జడ్జిమెంట్ ఇవ్వండి. తప్పు 13 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు రాముడు అరణ్యవాసం చేశాడు సార్, దానికి టైం ఎంత? 14 ఏళ్ళు. అలాగే మహాభారతంలో అరణ్యవాసం అజ్ఞాతవాసం అది అంతే కదా. 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అరణ్యవాసం. ఇది ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయిందిగా. జడ్జిమెంట్ ఇవ్వమని అడుగుతున్నాం. మహాభారత కాలం కూడా అదే పెట్టుకున్నారు జడ్జిమెంట్కి. రామాయణ కాలంలో కూడా అదే ఉంది. మీరు రాముడు భక్తులు అంటున్నారు. మహాభారతంలో అదే కాల వ్యవధి నిర్ణయించాడు రాజరికానికి. మీకు న్యాయ వ్యవస్థకి కాల వ్యవధి లేకుండా పోతే మాలాంటి వాళ్ళ ఆవేదన అది. రామాయణాన్ని చదవండి. మహాభారతంలో రాజతంత్రంలో కూడా ఉన్నదే. రాముడు 14 ఏళ్ళు వనవాసం ఉన్న మాట అది మనం చదువుకున్నాం రామాయణం నుంచి. మహాభారతంలో 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. జడ్జిమెంట్ ఎందుకు ఇడు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నువ్వు తీసుకుంటావా, మమ్మల్ని తీసుకోమంటావా? అల్టిమేట్ ఇవ్వబోతుంది సుప్రీంకి. అందువల్ల సుభాష్ చంద్ర తప్పే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ వీధుల్లో ఆడతాం. సుభాష్ చంద్ర ఆట ఎలా ఉంటుందో చూపిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.